మెగా ఫ్యామిలీలో కొత్త ముసలం మొదలైందా? ముదిరిన పంచాయతీని నాగబాబు బయట పెట్టారా, లేక నాగబాబే ఈ పంచాయతీని మరింత ముదిరేలా చేస్తున్నారా? ఇందుకే నాగబాబు చేసిన పని ఏంటి, ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారు? మెగా ఫ్యామిలీలో లుకలుకులు అనే ప్రచారం ఎంతవరకు నిజం? మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు చేసిన ట్వీట్. ఆయన చేసిన 2 లైన్ల ట్వీట్ ఒక పెద్ద ట్విస్ట్. ఆయన ఎవరిని ఉద్దేశించి ట్వీట్ పెట్టారో తెలియదు, ఆయన్ను అడిగినా చెప్పరు. ఇది హెడ్డింగ్ మాత్రమే ఉన్న ఓ వైట్ పేపర్ లాంటిది. ఎవరికి నచ్చినట్టు వారి కథ రాసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం అదే జరుగుతోంది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే రాజకీయంగా ఇద్దరిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఫస్ట్ పిఠాపురం వర్మను ఉద్దేశించి కావచ్చు, సెకండ్ అల్లు అర్జున్ను ఉద్దేశించి కావచ్చు. బట్ చాలామందికి అల్లు అర్జున్ లైనే కనెక్ట్ అయింది, ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి. నాగబాబు ట్వీట్ చేయడానికి ముందు జరిగిన పరిణామాలను ఓ క్విక్ రీక్యాప్లా చెప్పుకుందాం. జనసేన అధినేత పవన్కు మద్దతుగా అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశారు. ఆ వెంటనే నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్కు అనుకూలంగా ప్రచారం చేశారు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. సో అవి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను నా పర్సనల్గా మాత్రమే సపోర్ట్ ఇచ్చాను. అది పవన్ కళ్యాణ్ అయినా రవి అయినా. గతంలో రవికి మాట ఇచ్చాను ప్రచారం చేస్తానని, అందుకే ఇచ్చిన మాట ప్రకారం నేనే ఫోన్ చేసి వస్తానని చెప్పాను. ఇవి బన్నీ మాట్లాడిన మాటల్లోకి కొన్ని హైలైట్స్. ఓవరాల్గా చూస్తే తన లేటెస్ట్ మూవీలో హైలైట్ డైలాగ్ అయినా తగ్గేదేలే అన్నట్టుంది ఆయన స్టేట్మెంట్. ఇవి నాగబాబును బాగా హర్ట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనకు జై అంటుంటే అల్లు అర్జున్ ఇలా మాట్లాడతాడేంటి అని కోపం వచ్చినట్టుంది. కానీ వెంటనే రియాక్ట్ కాలేదు ఆయన, ఎందుకంటే అపోజిషన్ లీడర్కి వెళ్ళి ఆయన సపోర్ట్ చేయడం, నేరుగా ప్రచారంలో పాల్గొనడం. ఒక పక్కన పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కావచ్చు, ఇతర హీరోలు ఆయనకు మద్దతునిస్తూ ఆయన ప్రచారంలో పాల్గొంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఆయనకి అపోజిషన్లో ఉన్న వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం, ఏదో ట్వీట్ ప్రకారం ఆయన మద్దతు తెలపడం వేరు, నేరుగా మనిషిగా వెళ్ళి అక్కడ ఆయన తన ప్రచారం చేయడం, ఆ ప్రచారానికి వేల సంఖ్యలో అక్కడ ప్రజలు హాజరు కావడం అనేది ఇక్కడ ఇంత పరిస్థితికి కారణమైంది. బన్నీ రియాక్షన్ రాగానే నాగబాబు వెంటనే ట్వీట్ చేయలేదు, ఎందుకంటే బన్నీ ఫ్యాన్స్ హట్ అయ్యి ఓట్లు రావనుకున్నారు ఏమో. పోలింగ్ ముగిసిన వెంటనే ట్వీట్ చేశారు, దీంతో రచ్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ బన్నీ ఫ్యాన్స్ మధ్య కామెంట్ల యుద్ధం నడుస్తోంది. నిజానికి బన్నీ ఇప్పుడు కాదు, గతంలోనే పవన్ ఫ్యాన్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో పవన్ను ఉద్దేశించి చెప్పను బ్రదర్ అంటూ చాలా గట్టిగా మాట్లాడారు. అప్పుడు మొదలైంది రచ్చ. మధ్యలో మంచిగానే కనిపించినా ఇప్పటికీ ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్ మరింత ఆజ్యం పోసింది ఈ పంచాయతీకి. పిఠాపురంలో పవన్ తరపున రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్కు ఓటు వేయాలని ట్విట్టర్ ముఖంగా ఆయన పిలుపునిచ్చారు. సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు కూడా పిఠాపురంలో ప్రచారం చేశారు. బట్ అల్లు అర్జున్ అటు వైపుకు కూడా చూడలేదు. అందుకే నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్కి పక్కాగా కనెక్ట్ అయ్యేలా కనపడుతుంది. మెగా ఫ్యామిలీలో ఉంటే పవన్కు జై కొట్టాల్సిందేనా? ఇది కూడా మెయిన్ క్వశ్చన్. మన్నీకి సొంత ఒపీనియన్స్ ఉండవా? నలుగురితో పాటు నారాయణ అనాల్సిందేనా? ఇవి కూడా వ్యాలిడ్ క్వశ్చన్సే కదా. సరే, పంచాయతీ ఏదైనా నాగబాబు, పవన్, అల్లు అర్జున్ వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఏవైనా పంచాయతీలు ఉంటే ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇంటికి పెద్దైన చిరంజీవి కూడా ఉండనే ఉన్నారు. కానీ ఇలా ఇండైరెక్ట్ ట్వీట్స్ పెట్టి ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య పెద్ద చిచ్చే పెట్టారు నాగబాబు. ఈ పంచాయతీ ఇప్పుడు అప్పుడే తెగేలా అయితే అస్సలు కనిపించడం లేదు. ఇక్కడ ఎలక్షన్స్ ముగిసిపోయినా కూడా ఈ పంచాయతీ మాత్రం కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.